నమస్కారం. అయోధ్య శ్రీరామ అదేవిధంగా ఈ శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ జిల్లా సంయోజకగా మనకు మార్గదర్శనం చేస్తున్నారు. తర్వాత ఉన్నటువంటి వాసుడిగా డాక్టర్ గారిని అట్లనే ఏదైతే ఈ రోజున ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మరియు జగిత్యాల ప్రజలందరికీ కూడా ఇది చాలా మంచి శుభదినం. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఏదైతే మన ఈ అయోధ్య శ్రీరామ తీర్థ ట్రస్ట్ వాళ్ళు ఒక రామ మందిరంని నిర్మించాలని దాదాపు ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ శంకర్ గారు చెప్పినట్టు 500 సంవత్సరాల నుంచి విభిన్న రీతిలో జరుగుతున్న సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రామమందిరం మన కళ్ళ ముందర ఈ రామమందిరాన్ని నిర్మించే ప్రక్రియలో ఈ రోజు నుంచి ప్రారంభింపబడుతున్న తరుణంలో వాస్తవంగా ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే జరుగుతుందో బలరాముని విగ్రహంతో చేస్తూ ఈ పుణ్యక్షేత్రంలో అక్కడున్న అక్షింతలను అక్కడున్న సిద్ధాంతులు పెద్ద పెద్ద యోగులు స్వామీజీలు వీళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా కూడా ఉన్న ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క అక్షింతలను వాళ్ళ ఇంట్లో కూడా చూసి ఆ రోజున ఏదైతే ఉన్నదో ఆ అక్షింతల ప్రక్రియ కార్యక్రమాన్ని వాడవాడలా దేశమంతా వ్యాపించాలనే సందర్భంలో ఈ రోజు నుంచి అక్షింతల వితరణ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులు జగిత్యాలలో ఉన్న 12 బస్తీలు ఒక బస్తీకి 4 వార్డ్స్ చొప్పున దానికి సంబంధించిన కార్యకర్తలను దానికి సంబంధించిన యాక్టివ్ పార్టిసిపేట్స్ వాళ్ళందరినీ కూడా తీసుకొని ఒక ప్రక్రియ అలాగే స్టార్ట్ చేస్తూ జగిత్యాలలో ఉన్న ప్రధాన 4 దేవాలయాల్లో అవి రాగానే తీసుకొచ్చి అక్కడ భద్రపరచడం, వాటిని ఆ భద్రపరిచిన అక్షింతలను కూడా అక్కడ ఉన్న పూజల ద్వారా మంచి పూజ చేయించిన తర్వాత ఈ రోజున ఇవాళ 1 జనవరి నుంచి ఏదైతే ప్రొద్దున 9 గంటలకు మన ఎడ్లంగడ్డ దగ్గర కూడా జరిగిన కార్యక్రమం, తదనంతరం అష్టలక్ష్మి దేవాలయం దగ్గర కూడా అక్షింతల పంపిణీ కార్యక్రమం మన ప్రజాప్రతినిధుల ద్వారా చేయడం జరిగింది. కనుక ఈ 22 వరకు ఏదైతే అయిపోయిన తర్వాత కొంచెం అక్కడ జనం పలచబడిన తర్వాత ఆలయం రెగ్యులర్ అయిపోయి వారం రోజులు 10 రోజులకు టైం తీసుకున్న తర్వాత ప్రతి పౌరుడు కూడా అయోధ్యకు పోవడానికి కొరకు మన స్థిరపడే అవకాశం మనకు వస్తుంది. తప్పకుండా అక్కడికి పోయే కన్నా ముందు అది చదువుకొని పోయినాం అనుకోండి, మన లోపల ఇంకా చదువుకొని పోతే కనుక అక్కడికి పోయిన తర్వాత ఇంకా దాని విశిష్టతకు మన మానసికంగా ఎక్కువ జీర్ణించుకోగలుగుతాం. సో ఆ పాంప్లెట్స్ కూడా దాని ఉన్న చరిత్రను కూడా మనం చదివి మందిరం యొక్క ఆహ్వానాన్ని కూడా మనం స్వీకరించి అక్షింతలను కూడా మనం రెగ్యులర్గా మనం మంచిగా పుట్టినరోజులప్పుడు కానీ పెళ్లిళ్ళ కార్యక్రమాలప్పుడు కానీ మంచి పూజా కార్యక్రమాల్లో కూడా అక్షింతలు వినియోగించుకొని వాటిని ఒక సఫలీకృతం చేయాలనే ఆశ అని ప్రతి వ్యక్తి కూడా 22 తర్వాత కొంచెం జనపరచబడిన తర్వాత అయోధ్యకు విజిట్ చేసి హిందూగా జీవించు, హిందూగా గర్వించు, రామాలయాన్ని చూడడానికి కొరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాలు అందరికీ ఈరోజు ఈ అక్షంతర కార్యక్రమం ఏదైతే ప్రారంభించినారో ఇవాళ ఈరోజు ఎట్టంగడి రామాలయం దేవాలయం నుంచి మన అభియాంజనేయ శ్రీరామ సమితి పక్షాన యువ పురుషోత్తం గారు నిన్నటి తెలిపినారు. మనందరం పోయి ఈరోజు అక్షంతలు తీసుకొని రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి మా శంకర్ డాక్టర్ గారు కూడా మేము వచ్చేవారికి దేవాలయంలో ఇక్కడనే ఉన్నారు. నిజంగా వారికి నేను మీ అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగే కార్యక్రమాలు కానివ్వండి, దేశంలో జరిగే హిందూ అభివృద్ధి రామాలయ గుడి కార్యక్రమాలను నిజంగా ఇంత మీరు తీసుకెళ్తున్నారంటే మొదట ప్రెస్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రతి కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారంటే మేము ఎల్లకాలం రుణపడి ఉంటాము. మేము 2-3 రోజులలో బహుశా ఎల్లుండి అనుకుంటా రేపు కూడా ఏదో కార్యక్రమం ఉన్నది. కూడా మాతో ప్రెస్ వాళ్ళు మీరందరూ సహకరించి మేము మా అభయాంజనేయ సేవా సమితి పక్షాన 1-2 డేస్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ అక్షంతలు ఇంటింటికి చేరే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోతున్నారని వీరికి నేను హామీ ఇస్తూ ఇక ముందు కూడా మీరు చేసే కార్యక్రమాల్లో మా సేవా సంస్థను కూడా కార్యక్రమాలకు తీసుకోవాల్సిందిగా కోరుతూ. జై శ్రీరామ్. మనకు అయోధ్య నుండి మరి శ్రీరాముల వారిని అభిషేకించినటువంటి పూజించినటువంటి అక్షితలు, ఆ పవిత్రమైనటువంటి అక్షితలు అయోధ్య నుండి భాగ్యనగర్కు
భాగ్యనగర్ నుండి జగిత్యాలకు రావడం జరిగింది. ఇది జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ మొత్తము జిల్లా వ్యాప్తంగా మనం వితరణ చేసేందుకు కొరకు ఒక సమన్వయ సమితి తయారైంది. ఆ సమన్వయ సమితి ఆధారంగా ప్రతి మండలానికి ఇప్పటికే చేరుకున్నాయి. మండలం నుంచి అన్ని గ్రామాలు, మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, ఆ విధంగా మొత్తము జగిత్యాలలో ఉన్నటువంటి 347 గ్రామాలు చేరవేయడానికి కొరకు మొత్తం యోజన జరిగింది. ఈ జనవరి 1 నుండి ఈ రోజు నుండి ప్రారంభమైంది. ఉదయం రామాలయంలో, ఇక్కడ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, అష్టలక్ష్మి టెంపుల్లో అన్ని చోట్ల ప్రారంభమైంది. ఈ జగిత్యాల నగరంలో ఇంతకు చెప్పినట్టుగా అన్ని వార్డులలో 4 మండలాలు మొత్తం 48 వార్డులకు చేరే విధంగా యోజన జరిగింది. జట్టులు నిర్మాణమై అందరూ ప్రతి గడప గడపకు శ్రీరాముల వారి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు, పవిత్ర అక్షింతలు పంచడం జరుగుతుంది. కాబట్టి మాతలు సూచన ముద్దలు ఇచ్చిన తర్వాత దాన్ని అనుసరించి ఒక పల్లెంలో మీరు ఇదివరకే కలుపుకున్నటువంటి కొన్ని అక్షింతలు పట్టుకొస్తే ఈ అక్షింతలు రాముల వారి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు దాంట్లో ఆ పల్లెంలో ఉంచడం జరుగుతుంది, పల్లెంలో పెట్టడం జరుగుతుంది. తర్వాత మీరు మంగళహారతితోనే మీరు ఎదుర్కొంటే ఇంకా చాలా సంతోషము. రామ కీర్తనతోని మరి అనేక రకాలైనటువంటి వాయిద్యాలతో వస్తున్నటువంటి ఈ రామ భక్తులందరినీ మీరు ఆహ్వానించి స్వాగతం పలికి మీరు అక్షితలు స్వీకరించాలని మనం అందరినీ కూడా ప్రాధేయపడడం, ప్రార్థించడం జరుగుతున్నది. తర్వాత ఈ అక్షింతతో పాటు ఒక శ్రీరామ మందిరం యొక్క మందిర చిత్రపటము, తర్వాత ఒక మందిర విశేషాలు ప్లస్ ఒక ఆహ్వానం, మందిరాన్ని దర్శించుకునేందుకు కొరకు ఒక ఆహ్వానము. రద్దీ ఉంటుంది కాబట్టి మనం వీలు ప్రకారము రద్దీ తగ్గిన తర్వాత మనందరం కూడా తప్పకుండా వెళ్ళి మనము ఆ రాములల్లాను మనం దర్శించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఈ వితరణ కార్యక్రమం లోపల, ఈ జనజాగరణ కార్యక్రమంలో అందరికీ వివరించడం జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ 22వ తేదీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దేశాలు అన్నీ కూడా వీక్షించేటటువంటి శుభతరుణము. మధ్యాహ్నము 11 గంటల నుండి 1 గంట వరకు మనము అన్ని మందిరాల్లో, అన్ని వార్డులో, అన్ని గ్రామాల లోపల పెద్ద ఎత్తున మనము టీవీలను అరేంజ్ చేయడము, లేకపోతే స్క్రీన్లు అరేంజ్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది, దాన్ని వీక్షించి తర్వాత మనకు ప్రసాద వితరణ ఉంటుంది. కొన్ని గ్రామాల్లో అయితే భోజనం కూడా అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రసాదం పంచడం జరుగుతుంది. దాన్ని స్వీకరించి మనం ఇళ్లలో వెళ్తాము. సాయంత్రం పూట మాత్రము మనకి ఇచ్చిన సూచన ప్రకారము ఇంతకు చెప్పినట్టుగా 5 దీపాలు, 2 దీపాలు పూజ గదిలో, 2 దీపాలు వాకి ముందర గడప పక్కన, తర్వాత ఒక దీపమేమో తులసి కోట దగ్గర మనం కనీసం 5 దీపాలను ఆ రోజు సాయంత్రం వెలిగించి మనం ఒక దివ్యమైనటువంటి దీపావళి అనుభూతిని మనం పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 500 సంవత్సరాల యొక్క కలంకిత వివాదాస్పద కట్టడాన్ని తొలగించి భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం చేసుకుంటున్నాం. కాబట్టి మరి ఇటువంటి శుభవేళ మనం తప్పకుండా దీపావళి మనాయంగి, దీపావళి జరుపుకోవాలని చెప్పి మరి ఆ రోజు విద్యుత్ దీపాల అలంకరణ కానీ ఇంకా రకరకాలైనటువంటి పటాసులు పేల్చడం, ఆ విధంగా మనము చాలా ఒక శోభాయమానంగా ఈ పండగ సందర్భంగా మనము అందరూ జరుపుకోవాలని చెప్పి నేను మరొకసారి ఈ సమన్వయ సమితి, జిల్లా సమన్వయ సమితి పక్షాన్ని నేను అందరినీ ప్రార్థించడం జరుగుతుంది. ఈ సందేశాన్ని మరి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు అందరూ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా జగిత్యాల పరిసర ప్రాంతాలు, మరి ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలకు కూడా ఈ సందేశం వెళ్తుంది కాబట్టి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతూ